నా పేరు చరణ్. ముద్దుగా నన్ను అందరూ చెర్రీ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ మై డ్రీమ్ జాబ్. 6 monthsలో యూఎస్కి వెళ్ళాలి. ఇది నా టార్గెట్. లైఫ్ అక్కడే సెట్ చేసుకోవాలి. హ్యూజ్ వెళ్ళా మంచి ఎన్ఆర్ఐ అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 kids 2 cars వీకెండ్ పార్టీలు అలా అలా లైఫ్ని లీడ్ చేయాలి. మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఇంతకంటే పెద్ద కోరికలు ఏముంటాయి చెప్పండి. కానీ మన లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think. దిస్ ఇస్ మై టీమ్. హీ ఈజ్ సంతోష్. యా, దిస్ ఈజ్ సంతోష్. అందరూ ముద్దుగా సంతు అంటారు. షీ ఈజ్ సిరి. హాయ్, ఐమ్ సిరి. ఐమ్ కోడింగ్ స్పెషలిస్ట్. కదలేని బ్రెయిన్కి కదిలే హార్ట్కి కోడింగ్ చేయగలను. ఈ కంపెనీలో హైయెస్ట్ పేయింగ్ నాదే, ఎందుకంటే ఈ కంపెనీ నాదే. హాయ్ మామా. ఐఎమ్ కమలేష్. కనిపించేంత డీసెంట్ కాదు. బిల్ గేట్స్ సుందర్ పిచ్చయ్యతో కలిసి సిగరెట్ తాగేంత టాలెంట్ మన దగ్గర ఉంది. ఇంకా నా విషయానికి వస్తే అబద్ధం అస్సలు నచ్చదు. కంపెనీ ఫస్ట్, హార్డ్ వర్క్ ఫస్ట్, ఫ్రెండ్షిప్ నెక్స్ట్. మగువకి మందుకి నో ఛాన్స్. పని మనీ, పని మనీ. ఎరా అంతే కదా? గుడ్. ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామా? చరణ్, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలి. పేరు స్వాతి. ఓకే, ఒక 5 minutesలో క్యాబిన్కి రమ్మను. యా ఓకే. వీడి యాటిట్యూడ్కి ఇటు వర్క్కి పక్కా ఆపోజిట్ పిల్ల రావాలి. పడింది. అక్క, ఏందే నీకింట్లా పెళ్లి చూపులంటనే? నాకు పెండ్లి చూపులా? ఇదేడ పంచాయితే? నేను ఇంకా బీటెకే పాస్ కాలేదు కదనే. నాకేం తెలుసు? అమ్మ చెప్తుంది. బావా అమెరికా వాడంట. పోరాడు అమెరికా అయితే చాలు, చేన్లు చెలకలమ్మి పెండ్లి చేస్తారే. ఛ! ఒసే ప్రభావతి, రావే బయటికి. ఏందే పంచాయతీకి వచ్చినావు? నా బిడ్డకు వచ్చిన సంబంధాలని గద్దల తనుకుపోదావనే? నీ కూతురు పెద్ద శ్రీదేవి అని రామ్ చరణ్ లో ఎన్టీఆర్ లో వచ్చేస్తారు. అవునే, నా కూతురు శ్రీదేవే. అయితే ఏంది ఇప్పుడు? 10వ తరగతి 10 సార్లు రాసింది. ఇంటర్ 20 సార్లు రాసింది. బీటెక్ ఇంకా రాస్తూనే ఉంది. ఇంకా అమెరికా సంబంధం. దొంగ సచ్చింది, ఎప్పుడు నా మీద పడేడుస్తుంది. అయితే ఏందే, నా కూతురు పాస్ కాదా? సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదా? అమెరికా పంపియనా? నువ్వు గిట్లనే చూస్తూ ఉండు, నా కూతురికి అమెరికా సంబంధమే చేస్తా. లేకుంటే నా పేరు ప్రభావతే కాదు. ఏందమ్మా ఇది? నువ్వు గోడకు డంకి కొట్టిందే గాక గది నా మెడకేస్తానవా? నీ పంతాలకి పోయి నా లైఫ్ ఆగం చేసేటట్టున్నావు. ఇగో సుబ్బు, నువ్వు అమెరికా సంబంధమే పెళ్లి చేసుకోవాలా? సుబ్బు, ఫస్ట్ బీటెక్ పాస్ అవ్వే చూద్దాం. నీ అవ్వ నిన్న నువ్వు ముందు వా. నీ చెప్తాని అది మ్యాటరు. బీటెక్ పాస్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, అమెరికా మొగుడిని పెళ్లి చేసుకోవాలి. ఎట్లుంది ముచ్చట? నీళ్ళని బావిలో రాయి కట్టుకొని దునికినట్లేదు. ఇంకా 2 నెలలే ఉంది. ఈసారైనా పాస్ అవుతావా? నాకు డౌటే. ఇజ్జత్ దియ్యకే. అక్క, టైం అవుతుంది, అమ్మ పిలుస్తుంది, దా. అమ్మా, ఎంతసేపు అమ్మా? గంట అవుతుంది పెళ్లి చూపులకు తయారయ్యి. రావాలే, ఇప్పటికే ఇంకా రాలేదు. ఏందమ్మా వచ్చేది?
నడుచుకుంటూ వచ్చిన ఈ పాటకు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు రారులే కానీ నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. నీ నువ్వే గనక మంచిగా చదువుంటే ఏ సాఫ్ట్వేరో ఏ ఇంజనీరో అయ్యి అమెరికా పోయి ఉండేదానివి, మా అక్క బిడ్డ లెక్క. అమ్మా అమెరికా సచ్చినా పోను. ఇంకా ఐటీ జాబ్ అంటవా? అస్సలు చేయను. హే నీ అమ్మ, ఆ తొక్కలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటే అర్థం కాని భాషలో ఆ జాబ్ నేను అస్సలు చేయను. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో మూతి మీద గుర్తాయేమనుకున్నావు. నకరాలా? హలో, అవునా? అదేంది ముందే చెప్పినాం కదా. హలో హలో, అమ్మా ఏమైంది? నువ్వు బీటెక్ పాస్ కాలేదని వాళ్ళకి తెలిసిపోయింది. నీ అమ్మ బీటెక్ కదా, మన ప్రైమ్ మినిస్టర్ చదివానే. ఇంకొకసారి ఎవడైనా బీటెక్ గురించి మాట్లాడితే గొంతులో కత్తి దింపుతా. చి, పెళ్లి వద్దు, బీటెక్ వద్దు. ఆ చెత్తగాడికి నేను బీటెక్ పాస్ అయితేనే వస్తాడంట. ఇంకా నేనెందుకు గా బీటెక్ నే పెళ్లి చేసుకోమను. చి చి, వినాశనం అయిపోను. ఎంగిల్ మెతుకులు ఏరుకొని తినే ఎదవ వినాశనం అయిపోతాడు. అసలుకే నా నాలుక మీద 4 పుట్టుమచ్చలున్నాయి. హలో, చెప్పక్క. అరే ఏం లేదురా, ఇప్పుడు నాకు బీటెక్ సర్టిఫికేట్స్ కావాలి. సర్టిఫికెట్సా? అట్లనే అదేదో అంటారు కదా బ్యాక్ డోరు, గట్ల ఒక జాబ్ కావాలి. అరే నందు, బీటెక్ సర్టిఫికేట్స్ ఎంత అవుతుందిరా? 1,00,000 అవుద్దన్నా. అక్క 2.5 లక్షలు అవుద్దక్క. 2 లక్షల? అరే మరి జాబు, నాకు ఐటీ జాబ్ కావాలి. ఐటీ జాబా? శాలరీలో 10% కమిషను, ఇంకో 1,00,000 డొనేషను. అట్లనేరా, మొత్తం మీరైతే నీకు పైసలు పంపుతా. ఒక వారంలో పని మొత్తం అయిపోవాలా, సరేనా? అలానే అక్క. ఇక నుంచి మన సుబ్బలక్ష్మి సాఫ్ట్వేర్ సుబ్బలక్ష్మి, ఓకేనా? ఓకేరా. ఓ హాయ్, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఎన్నో ఇంటర్వ్యూ? అత్తగారు చెప్పారండి ఏం చెప్పొద్దని. అత్తగారా? హా, ఓకే. బీటెక్ ఎక్కడ చదివారు? హైదరాబాద్. ఓ సివి. ఏంటిది జాతక చక్రం లాగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాసున్నాయి? అత్తగారు చెప్పారండి. వాట్? ఇంటర్వ్యూకి ఈ డీటెయిల్సా? ఇవన్నీ ఎందుకు? ఏంటిది రాసి మీన రాశా? జననం 2/4/2002, హైట్ 5'5", 55వ పుష్యమి నక్షత్రం, ఆస్తి 6 ఎకరాలు, రోడ్డుకి ఎడమవైపు. ఓకే, ఇవన్నీ ఎందుకండి? అత్తయ్య గారు చెప్పారు మీకు స్వీట్ సర్ప్రైజ్ అండి. మీ మమ్మీ మా మమ్మీ రైతు బజార్లో కలిశారు. మనకి పెళ్లి చేసే హడావిడిలో ఉన్నారు వాళ్ళు. అసలుకే మీది సాఫ్ట్వేర్ జాబ్, అమెరికా అన్నీ కలిసొచ్చాయని ఇలా సెట్ చేశారు. మోసం, దగా, కుట్ర. అసలు ఇంటర్వ్యూని ఎవరైనా ఇలా వాడతారా? నాకు కూడా చాలా భయం వేసిందండి, బట్ థ్రిల్గా ఉందని ఓకే చెప్పేశాను. సారీ, నేను ఒక 6 monthsలో యూఎస్ వెళ్తాను. అక్కడ సెటిల్ అవ్వడానికి మరొక 6 months పడుతుంది. సో మినిమం 1 year పడుతుంది. పెళ్ళి గట్ట అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ ఇఫ్ యూ వాంట్ జాబ్ ఏదైనా హెల్ప్ చేస్తాను. వద్దులే అండి, రిజెక్ట్ చేసేయండి. మిమ్మల్ని చూస్తూ నేను వర్క్ చేయలేను. థ్యాంక్ యూ, బాయ్. హలో, మీ జాతక చక్రం. ఎందుకో మళ్ళీ మనం ఫేస్ చేస్తామనిపిస్తుంది. అదే ఉంది జాతకంలోను. థ్యాంక్స్ అండి, వెళ్ళండి. అమ్మా, పెళ్ళికి ఒప్పుకోవట్లేదని ఇన్ని క్రిమినల్ తెలివితే ఎట్లా? దీనికి అమ్మో, ఈ టైంలో కాల్ చేస్తే ఇంకా వేసుకుంటుంది. ఛా, బిర్యానీ వామ్మో, నాకొద్దు. ఏమైందే? బిర్యానీ పెడుతున్నావంటే నాకేదో టెండర్ పెట్టే ఉంటావు. నాకొద్దు.
అట్లేం కాదులే కానీ నువ్వు తిను. ఇదే బిర్యానీ పెట్టి 10th తర్వాత మన లెవెల్కి తగ్గట్టు ఈ సిఈసీలోనో హెచ్ఈసీలోనో జాయిన్ అవ్వాల్సి నన్ను తీసుకొచ్చి ఎంపీసీలో పారేసినావు. నాకొద్దు. నీ మంచికే కదనే. నా బొంద మంచికి ఇంటర్ పాస్ అవ్వనీకే ముక్కి ములిగి పాస్ అయినా, మళ్ళీ బిర్యానీ పెట్టి బీటెక్ అన్నావు. నా లైఫ్ కడతాం. ఇప్పుడు ఏంది? ఇగో ఇదంతా కాదు, రేపు పొద్దుగాల 5 గంటలకు నువ్వు హైదరాబాద్ పోతున్నావు, ఐటీ జాబ్లో జాయిన్ అవుతున్నావు. అమ్మా, హైదరాబాద్ ఐటీ జాబా? నేను బీటెకే పాస్ కాలేదు కదనే. అయినా సాఫ్ట్వేర్ జాబ్ నేను చచ్చినా చేయ. చిచ్చి, బ్రెయిన్ పోతుంది. నేను బీటెకే పాస్ కాలేదు కదనే. నువ్వు బీటెక్ ఎందుకు పాస్ కాలేదే? నువ్వు పాస్ అయినావు. పాస్ అయినా 81%. అమ్మా, ఏందమ్మా ఇది? నువ్వు పిచ్చి పిచ్చిగా చేయకు. నేను మామతో మాట్లాడినా, సర్టిఫికేట్లు చేయించిన, జాబ్ కూడా మాట్లాడినా, రేపే జాయినింగ్. రేపు జాయినింగా? అమ్మా, ఫేక్ సర్టిఫికేట్లే, దొరికితే ఉత్తి కారేస్తారు. అమ్మా, ఇజ్జత్ పోతుంది. నాకెందుకే ఈ జాబులు గీబుల్ లొల్లి? ఎవడు రాసుంటే వాడు వస్తాడే. నీకు దండం పెడితేనే నన్ను వదిలేయే. మూతి పనులు రాలుతాయి. ఇవన్నీ నాకు తెలియదు. రేపు పొద్దున్న 5 గంటలకు బస్సు, బట్టలు సర్దుకో. నక్కరాలు చేసినావు అనుకో, తెలుసుకున్న సంగతి. ఆ? జీవితమే జాబ్ అయిపోయా. పుట్టకొస్తే ఇంగ్లీష్ ముక్క రాదు. ఆడికి పోయినాకాడు జావా అంటాడు, అదేందో అంటాడు, ఇదేందో అంటాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది పో. వామ్మో, గింత బిల్డింగా? సుబ్బు, వామ్మో వామ్మో, 10 గంటలకి లేచినామా, పల్లి చట్నీలో ఇడ్లీ తిన్నామా, టీవీ చూసినామా, మళ్ళీ 1 గంట స్లీప్ వేసినామా, సాయంత్రం చెకోడి వీలైతే పకోడి తిన్నామా, చిల్గా పవర్ స్టార్ సినిమానో సూపర్ స్టార్ సినిమానో చూసినామా. ఇది కదా సుబ్బు లైఫ్ అంటే. ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా? ఈ జాబ్లు ఇవన్నీ మనకు అవసరమా? ఏంది మామ ఇది? ఎందుకు మామ ఈ బంపర్ ఆఫర్? అది బీటెక్ పాస్ కానీ నాకు ఈ జాబ్ ఎందుకు మామా? మనకన్నా తోపు ఎవడో లేడే ఇక్కడ. ఇది బిజినెస్ మ్యాన్ డైలాగ్ గానే. ధైర్యం కావాలన్నప్పుడు పవర్ స్టార్, బ్రెయిన్ వాడాలన్నప్పుడు సూపర్ స్టార్ డైలాగులు వాడాలే పిచ్చిమొద్దు. పొట్ట కోసిన ఇంగ్లీష్ ముక్క రాదు మామా. నాకేమైనా వచ్చా? వాడు ఏం మాట్లాడినా ఓ యా యా అను, మధ్యలో గ్యాప్ ఇచ్చి ఓ యా యా అను, అంతేనే. ఓ యా, అంతేనా? అంతేనే కొడలా. వెళ్ళి హెచ్ఆర్ నందుని కలు, ఆఫర్ లెటర్ ఇస్తాడు, రేపు నుంచి జాయిన్ అయిపో, అంతే. ఏందో మామా, వింటుంటే హ్యాపీ డేస్ సినిమాలా ఉంది, వెళ్తుంటే ఎట్లుంటుందో. సరే మామా, వెళ్ళొస్తా. మామా, ఎవడన్నా తేడా చేసిండో ఉత్తి కారేస్తా. ఎవడి మాట విన్ను. ప్రాజెక్ట్ ఫైనల్ కాల్లో ఉంది. ఈ బుర్రత, మన ప్రాజెక్ట్ కోసం ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో ఒక దరిద్రం.
ఇక్కడ అరే వెళ్ళమ్మా. ఏ చూసుకోవా మెంటల్ గా నీ అయ్యా సారీ. నిన్ను ఏయ్ బ్రెయిన్ ఉందా నీకు? నాకు బ్రెయిన్ ఉంది, నీకే బుద్ధి లేదు. 6 అడుగులు అందగత్తని కనిపిస్తే చాలు మెల్కలు తిరిగిపోతారు. హలో, 6 అడుగులు అందగత్తా, జస్ట్ కరెక్ట్ ఇట్. బేకరీలో దెబ్బ రొట్టె ఫేస్ వేసుకుని నువ్వును 6 అడుగులు అందగత్తా. అందగత్తా గిబ్బరొట్ట అన్న అంటే కుర్చీ మడత పెట్టి కొడతా. స్టూపిడ్. నువ్వే స్టూపిడ్. ఇడియట్. నువ్వే ఇడియట్. హే ఇల్లు డాంకీ ఫెలో. నువ్వే డాంకి ఫెలో. కూల్ కూల్ అమ్మా, నువ్వు వెళ్ళు. ఎవడు బే నీకమ్మ? అమ్మాయిని పట్టుకొని అమ్మ అంటున్నావు ఏందో, అందరు వింతగా ఉన్నారు. హే ఎవర్రా ఇడియట్? ఆఫీస్లో బ్రెయిన్లెస్ ఫెలోని ఎవరు రాణించారు? ఓకే చరణ్, కూల్, నేను కనుక్కుంటా. కొంపదీసి ఆ అమ్మాయికి పడిపోయావేంట్రా? నీ బొందరా మాడిపోయిన మసాలా ఫేస్ వేసుకున్నది, దానికి పడిపోయానంట. లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే సార్. మే కమిన్ సార్? యా కమిన్. సుబ్బలక్ష్మి కదా నువ్వు? అవును సార్. కూర్చోండి. మీ మామయ్య గారు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారు కదా, చెప్పారు సార్. ఇక్కడ సైన్ చేయండి. రాజు సార్. ఈమె సుబ్బలక్ష్మి, తీసుకెళ్లి చరణ్ పరిచయం చెప్పించు డి బ్లాక్ లో. నమస్తే మేడం. సుబ్బలక్ష్మి మేడం, రండి మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.